కంటికి కనిపించినవన్నీ నిజాలు అవ్వవు అంటారు. ఆ మాట నిజంగా నిజం. మీరందరూ పల్లవి తప్పు చేసింది అంటున్నారు. పల్లవి నాకు తెలియకుండా వీడియోలు ఫోటోలు నా ఫోన్ నుంచి వెళ్ళాయి అని తనే చెప్తుంది. సో నిర్ణయం ఏకపక్షంగా ఉండకూడదు కదా. తన మాటను కూడా వినిపించుకోవాలిగా. పల్లవి పంపించకపోతే తన ఫోన్ నుంచి వీడియోలు ఎవరు పంపించారు, ఎలా వెళ్ళాయి అని ఎంక్వైరీ చేస్తే అసలు దొంగలెవరో బయటపడొచ్చు కదా. మన కంటికేమో ఆధారాలు కనిపించాయని, అదే నిజమని మన చుట్టూ ఉన్నవాళ్లు ఏదో చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అది జీవితం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అస్సలు మంచిది కాదు. నువ్వొక్కడివే ప్రశాంతంగా కూర్చొని అసలు పల్లవి ఎలాంటిది, తను ఇలాంటి పని చేస్తుందా అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ నీకే తెలుస్తుంది. నీ మనసే సరైన సమాధానం చెప్తుంది. పల్లవి తప్పు చేసుండదు అని చెప్తుంది. లేదు పల్లవియే తప్పు చేసింది అని కాన్ఫిడెంట్ గా చెప్తావా? ఆ మాట స్ట్రైట్ గా చెప్పు. ఇప్పుడే నా కూతుర్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను. రే, తీసుకుపోతానంటుంది కదా, చెప్పు. మాట్లాడు చరణ్. చెప్పనయ్యా, తన వల్లే కదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నీ కళ్ళ ముందే నన్ను ఎంతలా కొట్టారో చూసావు కదా. తను తప్పు చేసిందని నమ్మావు కదా. అదే మాట ఆవిడకి చెప్పనయ్యా. ఇంకా ఆలోచించడం ఏంట్రా, చెప్పు. పల్లవి తప్పు చేసింది, తనని చూడ్డానికి అసహ్యంగా ఉంది, విడాకులిచ్చేద్దామని ఇందాకే నువ్వు ఇది మాట్లాడుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళమ్మ వచ్చింది, వాళ్ళ కన్న తల్లి వచ్చింది. అడుగుతుంది కదా, చెప్పరా. కన్నతల్లంటుందేంటి? కొంపదీసి ముసల్దానికి విషయం తెలిసిపోయిందా? ఏంటత్తయ్య గారు? కన్నతల్లి ఏంటి అత్తయ్య గారు? అదే కన్నతల్లి అంటే కన్నతల్లి కంటే ఎక్కువ కదా పల్లవికి. తనకే కష్టం వచ్చినా ముందుండేది గుండమ్మే కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. చూడు చరణ్, నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు. కుటుంబ పరువు నిలబెట్టాలి అనుకుంటుంది కానీ పరువు తీసే పనులు తనెప్పుడు చేయదు. అంటే ఇంటి పరువు తీసేవాళ్లు లేరా అని నువ్వనొచ్చు. ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. పల్లవిని అనుమానించడం కరెక్ట్ కాదు. దయచేసి నా మాట విను. పల్లవి, నీతో కొంచెం మాట్లాడాలి, పద.
మమ్మీ ఏంటి మమ్మీ, ఆవిడ నా కూతుర్ని తీసుకుపోతాను తప్పు చేసిందా అని చెప్పు అంటే అన్నయ్య ఏం చెప్పడేంటి? అదే నాకు అర్థం కావడం లేదురా. అంటే ఆవిడ కన్విన్స్ చేసేసరికి అన్నయ్య కన్విన్స్ అయిపోయాడా? అంటే పల్లవి వదిన ఏ తప్పు చేయలేదని అన్నయ్య నమ్ముతున్నట్టే కదా? అంటే మళ్ళీ దగ్గరవుతున్నట్టే కదా? అక్షిత, అదేంటి ఏమీ లేదన్నట్టుగా సైలెంట్ గా వంటలు చేసుకుంటోంది? కొంచెం యాక్టివ్ గా కనిపిస్తోంది. అవునంటీ, చరణ్ దీని మీద సీరియస్ గా ఉన్నాడు కాబట్టి ఏడుస్తూ కూర్చుంటుంది అనుకున్నాను. కానీ ఆ గుండం వచ్చి సీన్ మొత్తం రివర్స్ చేసేసింది. గుండం వచ్చి మాట్లాడినప్పుడు చరణ్ కూడా ఏమీ అనలేదు కదా. దాంతో దీనికి హోప్ కలిగినట్టుంది. అందుకే అది యాక్టివ్ గా తయారైంది. అది యాక్టివ్ గా ఉంటే మాత్రం మనం ఊరుకుంటామా? ఏడిపించడానికి మనం ఉన్నాం కదా. ఇప్పుడు అది వంటలు చేస్తోంది కదా, మనం ఎవరు తినమని చెప్దాం. చరణ్ కూడా తినడు. వాడు తినకపోతే అది ఖచ్చితంగా ఏడుస్తుంది.